విష్ణు వస్తున్నాడు శరణతో 3 days మనతో ఉంటాడు. అక్కడ పెళ్ళి ఉంది ఈ వీకెండ్ ఇప్పుడు. కరెక్టే, మా అన్నను వదిన తిరుపతి వెళ్తున్నారు. సరే ఎందుకు ఏ రూమ్ ఇస్తున్నావు వాడికి? అదే చూస్తున్నాను. వాడికి బెడ్రూమ్ ఇచ్చి మధ్యలో వెళ్ళి హాల్లో పడుకుందాం. నిజంగా వాళ్ళు రాలిపోతాయి. ఈ ఫ్యామిలీలో ఫస్ట్ టైమా ఎవడన్నా అమెరికా వెళ్ళడం. నాకు లోపల ఏదో అయిపోతుంది. మన వెదర్ యాక్చువల్గా వాడికి ఇప్పుడు పడట్లేదు. లేదంటే మీకు అంతగా ఇబ్బంది అయితే మాకు ఇక్కడ కొత్తగా స్నో వరల్డ్ ఒకటి స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి బాబుని ఉండమన్నా బాగానే ఉంటుంది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. చాలా రోజుల నుంచి యుఎస్ లో ఉన్నాడు కదా, ఈ సౌండ్ పొల్యూషన్ అది ఇష్టపడడు. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. 1 minute. ఓ ఎంఎస్ దేంట్లో చేశాడు? ఎంఎస్ యుఎస్ లోనే చేశాడు. ఎక్కడ ఏ యూనివర్సిటీ? పెన్సిల్ స్కేల్ అని మంచి యూనివర్సిటీ. హాయ్. నాన్న, నువ్వు ఉంటున్న ఏరియాలో ఇండియన్స్ ఉంటారా? నేను ఇప్పుడు రోడ్ పైకి వెళ్ళి ఒరే నడిచాను అనుకోండి, వెనక్కి 100 మంది వేరా నడుచుకొని వస్తారు. అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏంటి ఏమైంది? ఏం రూల్ వచ్చింది? ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అయిన టైంలో $1 lakh ఫీ కట్టాలంట. రావట్లేదు ఇండియా. రావట్లేదు, నాకేం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. అదేంట్రా అది? సండే పెళ్లి పెట్టుకొని అమ్మాయి ఇలా బయట కంట్రీస్ కంటే మన కంట్రీలో చాలా జాబ్స్కి ఎక్కువ పే చేస్తున్నారు తెలుసా నీకు? అది గూగుల్ ఇస్ బిల్డింగ్ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అంతకు మించి యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ.